నిజామాబాద్ జిల్లా సాలూర మండలం హుస్నా గ్రామంలో హోలీ వేడుకల వింత ఆచారం ముగిసింది. రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడి చేసుకున్నారు. దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. దీన్ని కొనసాగించకపోతే గ్రామానికి అరిష్టం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. దీన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. కొట్టుకున్నంత సేపు కొట్టుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం కొసమెరుపు. హోలీ రోజున మరి పిడుగుద్రాట ఆనవాయితీ ప్రకారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పిడుగుద్రాటను ఒకవేళ నిర్వహించుకోకపోతే మా ఉంస గ్రామానికి అరిష్టమని మా పెద్దలు చెప్తూ ఉండేవారు. ఈ పిడుగుద్రాట గతంలో 100 సంవత్సరాల క్రితము మా ఉంస గ్రామంలో మరి వారాంతం సంతా నిర్వహించుకునేవారు. అదే మహారాష్ట్ర ప్రాంతమైనటువంటి సగరోలి ప్రాంతంలో అక్కడ పిడుగుద్రాట నిర్వహించుకునేవారు. మరి 100 సంవత్సరాల క్రితం ఇరు గ్రామస్తులు పెద్దలు ఒక ఒప్పందానికి వచ్చి మా గ్రామంలో జరిగేటటువంటి వారాంతం సంతను సగరోలి గ్రామంలో జరిగేటటువంటి పిడుగుద్రాట మా ఉంస గ్రామస్తులు తీసుకోవడం జరిగింది. కామదహనం తర్వాత తెల్లారి మరి ఈ హోలీ పండుగను ఉదయం పూట రంగులు చల్లుకొని ఒక ఆత్మీయత భావనతోటి చాలా మందికి ఏమనుకుంటారంటే పిడిగుద్దులాట అనగానే ఈ కక్షలు ప్రతీకారాలతో కొట్టుకుంటారేమో భావన ఉంటుంది. కానీ మా ఉంస గ్రామంలో కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిడిగుద్దులాట గుర్తింపించాలంటే ఇలా ఈ ఏదైతే పాల్గొనేటువంటి పెద్దలు ఉన్నారో అందరూ ఒకరినొకరు కొట్టుకొని ఆత్మీయతోటి మరి కొట్టుకున్న అనంతరం అలింగనం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు.